307వ రోజు 307వ రోజు అఖండ ధ్యానంలో పాల్గొన్న ధ్యాన మిత్రులకు పిరిమి మాస్టర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మన కలయిక కారణమైన జ్ఞాన పితామహుడు మైత్రేయ బుద్ధబాబులైన పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం మైతా గారి యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. ప్రతి శుక్రవారం వారి మాటలు వింటాం. మైతా మేడం రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో అందరు మాస్టర్స్ అందరికి నా ఆత్మ ప్రణామాలు. సో ఈరోజు సెషన్లో మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టాపిక్ ఈరోజు నేను డిస్కస్ చేయడానికి రీజన్, నేను ఒక 2 days బ్యాక్ ఒక ప్లేస్ని విజిట్ చేశాను. సో అదేంటి అంటే ప్రత్యంగిరాదేవి ఆలయం. సో అసలు ప్రత్యంగిరాదేవి అంటే ఎవరు? ఆవిడ శక్తి ఎలా మనం అనుభూతి చెందగలం? మనలో కూడా ఆ ప్రత్యంగిర శక్తిని ఏ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాం అనే విషయం గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. సో మనందరికీ ఒక విషయం తెలుసు, మానవుడిలో విశ్వశక్తి ప్రవహిస్తుందని, మానవుడు ఒక దివ్య కాంతిని ప్రకాశించగలడని అందరికీ తెలుసు. సో అందరికీ అనుభవాలు వస్తాయా? ప్రతి ఒక్కరూ అనుభవాలని పొందుతారా? మరి ఆ పొందిన అనుభవాలు మనలో ఎక్కడుంటాయి? ప్రతి ఒక్కరూ అనుభవాలని పొందుతారు ఏదో రకంగా. సో ఆ పొందిన అనుభవాలు మనలో ఎక్కడుంటాయి? మన చేతుల్లోనా? మన కళ్ళల్లోనా? మన హృదయంలోనా? ఏ రూపకంగా మనము ఆ అనుభవాలని మనలో పొందుతాము? అవి మనలో ఎక్కడ ఉంటాయి? సో అనుభవాలు మనిషి లోపల ఏ విధంగా పొందుతారనేదంటే ఏమిటంటే, మనిషి ఆత్మకు కానీ ఆత్మ కాని దాన్ని లేదా ఆధ్యాత్మికతను భౌతికత్వానికి, ఈ 2 అంశాల మధ్యలో ఉన్న వారధి ఏంటండి? హృదయమే కదా. మనం ఏది పొందాలనుకున్నా మన హృదయంలోనే పొందుతాం. సో ఒక ఆత్మకు ఒక భౌతికత్వానికి ఉన్న వారధి హృదయం ఒక్కటే. సో ఈ హృదయాన్ని చేరాలి అంటే మధ్యలో ఉన్న వారధి ఏంటి? మనస్సే కదా. మనస్సును దాటితేనే కదా మనం హృదయాన్ని చేరేది. మనస్సును దాటనప్పుడు మనం హృదయాన్ని ఎలా చేరుతాము? సో ఈ మనస్సు ఏం చేస్తుందంటే, నాది కాదు అనే దాన్ని మనం వదిలేస్తే అది ఏది అంగీకరించలేదు. నాది అనేది లేదు అనే విషయాన్ని వదిలేస్తే బాధనే కలిగిస్తుంది కదా మనస్సు. అదే ఆత్మ
మనకి ఎన్నో అనుభూతులని, ఎంతో అనుభవ జ్ఞానాన్ని, ఒక జ్ఞానపూర్వక మార్గాన్ని ఏర్పరుస్తుంది. అదే ఒక ఆత్మ హృదయంతో కలిస్తే. అదే మనస్సు నాకిది కావాలి, ఇది నాదే, ఇది నా దగ్గరే ఉండాలి, నా 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 అనే విషయాన్ని ఇంకెక్కువగా ప్రభావితం చేస్తుంది. అదే ఆత్మ ఒక మార్గదర్శకత్వంలో వెళ్తుంది. ఒక గైడెన్స్‌తో. ఒక జ్ఞానం పొందాలని, ఆ పొందిన జ్ఞానాన్ని సరైన మార్గంలో అనుభూతించాలని ఒక ఆత్మ వెళ్తుంది. సో, నా అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఎక్కడున్నాము, మన ఆలోచనలు ఎక్కడున్నాయి, ఈ మనస్సు అనే వారధిని దాటితేనే హృదయాన్ని చేరుతాము. ఎంత ధ్యానం చేసినా నా అనే విషయాలని మనం వదలకపోతే ఈ ఆత్మ అనే పదార్థాన్ని మీరు చేరలేరు. ఆత్మ అనే ప్రయాణము మీరు అనుభూతి చెందలేరు మీ లైఫ్. ఎన్ని రకాలుగా మీరు సాధన చేసినా ఈ ఒక్క క్వాలిటీ ఆపేస్తుంది. సో, మనిషి సాధనలో ఉన్నప్పుడు మాత్రమే తన హృదయంతో ఏకీకృతం అవ్వడం జరుగుతుంది. అదే సాధన లేకపోతే కేవలం మనసుతో మాత్రమే పరిగెడతాడు. మనసు చెప్పిందే చేస్తాడు. మన మనస్సు అదెప్పుడు ఏది ఆలోచిస్తుందో తెలీదు. ఇప్పుడు కాసేపటికి ఏదన్నా చేయాలి అనుకుంటుంది. మళ్ళీ ఇంకో కాసేపటికి ఇది వద్దు అని వేరే దానికి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. అవునా కదా? మనస్సు అనేది ఎప్పుడూ ఒక చోట నిలబడదు. ఇప్పుడు చేస్తా అన్న విషయాన్ని మరొక క్షణం అది ఉంటుందో లేదో తెలీదు. సో, ఒక సాధకుడు మాత్రమే ఒక హృదయంతో కనెక్ట్ అవ్వగలడు. ఎన్ని విషయాలు భౌతికత్వంలో పొందినా అది హృదయంతో కూడినప్పుడే దాన్ని పరిపూర్ణం చేయగలడు. కానీ అందరికీ మనస్సే హృదయం అనుకొని, మనసు చెప్పేదే నా హృదయం చెప్తుందనుకుంటూ ఒక మాయలో పడిపోతూ ఉంటారు. సో, ఈ రెండిటి మధ్యలో సంఘర్షణ ఏర్పడుతుంది. మనం ఎప్పుడైనా ఆలోచించండి, మనసుతో తీసుకునే డెసిషన్స్ ఎప్పుడూ సంకుచితంగా ఉంటాయి. చేయాలా వద్దా? చేయాలా వద్దా? అవుతుందా కాదా? ఏదో ఒక భయాన్ని క్రియేట్ చేయడం, ఏదో ఒక బాధని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక జ్ఞానపూర్వకమైన స్థితిని మనం పొందినప్పుడు అది ఏ సంఘర్షణకి వెళ్ళనివ్వదు. ఏ సంఘర్షణని సృష్టించదు మనలో. సో, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అసలు మన మనస్సు ఎలా ఆలోచిస్తుంది? ఒక హృదయం, ఒక ఆత్మతో జ్ఞానాన్ని పొందిన ఒక హృదయం ఏ విషయాలను అందిస్తుందని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటోలో వెళ్ళాలి ఏదో ఒక చోటకి. ఒక డెస్టినేషన్ అనుకోండి. సో, అదే ఇది మన హృదయం ఆలోచిస్తే, మన ఆత్మతో కూడిన హృదయం ఆలోచిస్తే, నువ్వు ఆటోలో వెళ్తున్నది, ఆటో ఎక్కుతున్నది, ఆటోలో కూర్చున్నది, ఆటోలో నుండి చూస్తున్న ప్రతి ఒక్క సీనరీ, ఆటో తిరుగుతున్న ప్రతి ఒక్క మలుపు, ఆటోలో ఉన్న ప్రతి ఒక్క కన్వర్జేషన్, ఇది ప్రతీదీ నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతావు. ప్రతి ఒక్కటి నువ్వు ఎక్స్‌పీరియన్స్ ముందే అవ్వడమే ఒక క్లారిటీతో చేసేదే
ఆత్మకి సంబంధించిన హృదయం ప్రయాణిస్తున్నట్టు, లేదా ఒక మన క్లారిటీతో మనం బయలుదేరుతున్నట్టు. మన హృదయం ఈ విధంగా ఆలోచిస్తుంది. అదే మన మనస్సు అవుతే హడావిడిగా నేను ఆటో ఎక్కాలి, అయ్యో లేట్ అయిపోయింది, ఫాస్ట్‌గా పరిగెత్తాలి, ఈ ఆటో వాడేంటి ఇంత లేట్‌గా తీసుకెళ్తున్నాడు, నేను ఇన్ టైమ్‌లో రీచ్ అవుతానో లేదో, కేవలం ఆటో నుండి రీచ్ అవ్వడాన్ని చూస్తాం తప్ప ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వలేము. ఒక సంఘర్షణని, ఒక వేదనని మాత్రమే మనస్సు క్రియేట్ చేస్తుంది. మన హృదయం ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని ఏ విధంగా అయితే ఎక్స్‌పీరియన్స్ చేస్తుందో, మనసు అది చెయ్యలేదు. మనసుకి క్లారిటీ ఉండదు. ఎమోషన్ మాత్రమే ఉంటుంది. అదే హృదయానికి కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. సో, ఇది ఉంటేనే మనం ఒక స్థితిని చేరడం కానీ, ఒక స్థితి గురించి అనుభూతి చెందడం గానీ జరుగుతుంది. సో, ఎప్పుడైనా సరే మనసుతో పరిగెత్తకండి. మనసుతో పరిగెత్తారా, మీరు మీ హృదయాన్ని ఫాలో అవుతున్నట్టు కాదు. అటు ఇటు కాని సంఘర్షణలో ఉండిపోతారు. ఎప్పుడైతే మీలో ఒక ఫాస్ట్‌నెస్ అనేది పెరిగిపోయి, నేను ఇది చేయాలా, అది చేయాలా అని అయోమయంలో, ఆలోచనలో పడిపోయారు అంటే మీరు మధ్యలో ఇరుక్కుపోతున్నట్టే. సో, ఇక్కడ ఒక విషయాన్ని నేను ఈ మనస్సుకు సంబంధించి, ఈ హృదయానికి సంబంధించిన ఒక్క విషయాన్ని హృదయానికి పంపించే ఆలోచనలు, అసలు ఒక మనస్సు హృదయానికి పంపించే ఆలోచనల గురించి నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను. సో, లాస్ట్ నేను ఒక ప్లేస్‌కి వెళ్ళడం జరిగింది కొన్నాళ్ళ ముందు. అది తాంజావూరులో బృహదీశ్వర ఆలయానికి వెళ్ళాను. సో, ఇక్కడేంటంటే ఈ చోటకెళ్ళగానే ఆహ్, నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఏది చేసినా ఇక్కడ విరుద్ధ శక్తి అనేది ఎక్కువగా బయటకి రావడం కానీ, విరుద్ధ శక్తులు విరుద్ధ స్థితిలో జరగడం అనేది నేనిక్కడ గమనించాను. అంటే అక్కడికెళ్ళి ఏ మనిషి అయినా సరే తనేదన్నా చేయాలి అనుకుంటే అది అపోజిట్‌గా జరుగుతుంది కానీ, అనుకున్నట్టుగా జరగదు. సో, ఇది ఎందుకు ఈ ప్లేస్‌లో ఇలా జరుగుతుంది? ఇది నాకు తెలుసుకోవాలని. సో, మనం నార్మల్‌గా చూస్తే మనకేమన్నా విషయాలు తెలుస్తాయా? తెలీదు. సో, అక్కడ నేను ఒక ప్లేస్‌ని చూసాను. ఒక అమ్మవారిని చూసాను. మనం అందరం బయట వరాహ స్వామిని చూసుంటాం. వరాహ స్వామి ఉంటారు అని నార్మల్‌గా తిరుమలలో ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటాం. వెంకటేశ్వర స్వామికి దర్శించే ముందు వరాహ స్వామిని దర్శించాలి అని. సో, ఇక్కడ ఏముంటుందంటే వారాహి అమ్మవారు ఉండడం జరుగుతుంది. ఈ బృహదీశ్వర ఆలయంలో. సో, మనకొక విషయాలనేవి తెలియాలి కదా! అక్కడ ఎందుకు ఈ విరుద్ధాశక్తి, ఎందుకు ఇలా ఉంటుంది అనేది మనకి తెలియాలి కదా! సో, అందుకోసం నేనిక్కడ అసలు వారాహి స్థితిని తెలుసుకోవడానికి, వారాహి దేవితో ఏకీకృతం అవ్వడానికి నేను ప్రయత్నించినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆవిడ ఒక సింహ అవతారంతో, ఒక వరాహి ఫేస్‌తో, శరీరంతో, సింహ ఫేస్‌తో ఉంటుందావిడ. సో, ఒక స్త్రీ రూపంలో ఉంటారు ఇక్కడ. ఇక్కడుండేదేంటంటే
మనం ఏ విషయాలని ఆలోచించినా ఆపోజిట్‌గా జరుగుతాయి. సో, ఇది జరగడానికి రీజన్ ఏంటి అంటే, ముఖ్యంగా మనకి తన మూలం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, అసలిక్కడ ఎందుకు ఈ విరుద్ధాస్థితిలో ఎందుకు జరుగుతాయి? సో, తనని తెలుసుకోవడానికి నేను సో, దీని మూలమైన టాపిక్ నాకు తెలిసిన విషయం, నేను అనుభూతి చెందిన విషయం ఏమంటే, శివుడు పార్వతికి ఎన్నో అంశాలని అందిస్తూ ఉంటాడు. తనకు తెలిసిన ప్రతి ఒక్క జ్ఞానాన్ని పార్వతికి అందిస్తూ ఉంటాడు. సో, ఆ జ్ఞానాన్ని అందుకుంటున్నప్పుడు ఆవిడలో ఒక అహంకారం అనేది ప్రబలుతూ ఉంటుంది. సో, ఆ అహంకారాల వల్ల తను కొన్ని జన్మలు ఆ అహంకారాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, అందులో ఒక 2 విషయాలు బయటకు రావడం జరిగింది. అదేంటంటే, రుజు అనే స్థితి, మరొకటి విరుద్ధాస్థితి. ఆ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం వల్ల 2 స్థితులు, విరుద్ధ అనే స్థితి, రుజు అనే స్థితి. రుజు అంటే దేన్నైనా కంటిన్యూ చేయడం. మనలో ఏ విషయాలనైనా ఒక ఫ్లోలో వెళ్ళడం. అదే విరుద్ధ స్థితి అంటే ఏంటి అంటే, ఒక జలపాతం ఉంది. అదొక ఫ్లోలో వెళ్తుంది. సో, అది మహా ఉధృతంగా వెళ్తున్నప్పుడు దానికి ఒక అడ్డుకట్ట వేసామనుకోండి, అంతే ఫోర్స్‌తో వెనక్కెళ్తుందా? సో, ఆ ఫోర్స్‌ని అంతే ఫోర్స్‌తో వెనక్కెళ్ళే శక్తినే, ఆ మధ్యలో ఉన్న శక్తిని విరుద్ధ స్థితి అని అనడం జరుగుతుంది. సో, శివుడు తన మెడలో ఎన్నో రకాల తలలని, పుర్రెలని వేసుకుంటాడు కదా! సో, ఇది ఏంటి అని పార్వతి అడగ్గా ఆయన చెప్తాడు. నువ్వెన్నో జన్మలుగా అహంకారాన్ని పొంది ఉంటావు కదా! ఆ అహంకారాల యొక్క కర్మలని, ఆ అహంకారపు ఫేసెస్ ఉంటాయి కదా! వాటినే తను మెడలో ధరించి ఉంటాడు. సో, తన యొక్క విషయాలని శివుడు క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇది నేను ఎలా దాటాలి అని పార్వతి అడగ్గా, సో, ఇక్కడ చేసిందేంటి, పార్వతి చేసిన తను ఎంత జ్ఞానం నేర్చుకున్నా అహంకారాన్ని కలిగి ఉంది. ఆ అహంకారపు యొక్క స్థితులుంటాయి కదా! దానివల్ల ఆవిడ ఎన్నో జన్మలు దాటకుండా ఆపేస్తుంది కదా! ముందుకు వెళ్ళకుండా ఆపేస్తుంది కదా! దాన్ని శివుడు క్లీన్ చేస్తూ ఉన్నాడు. తన పుర్రెలని తన మెడలో ధరించి, తన యొక్క నెగెటివ్ ఫోర్సెస్ కానీ, లేదంటే అజ్ఞానపు స్థితులని కానీ. సో, ఇది నేను ఎలా క్లియర్ చేయాలి అని అన్నప్పుడు, శివుడు 2 విద్యలని, ఈ అహంకారాన్ని నేను ఎలా తొలగించుకోవాలి అని అన్నప్పుడు, శివుడు ఆవిడకి 2 విద్యలని చెప్పడం జరుగుతుంది. ఒకటి స్థితి, ఉన్మన్ స్థితి, మరి ఒకటి శంభో స్థితి. ఈ ఉన్మన్ స్థితి అంటే ఏంటంటే, మన కళ్ళని లోపలికి థర్డ్ ఐ వైపు చూస్తూ, కళ్ళతో థర్డ్ ఐ వైపు చూస్తూ జరిగే శ్వాసక్రియలని గమనించడం. ఇది ఉన్మన్ స్థితి. ఇంకొకటి అర్ధ కళ్ళతో మన శ్వాసని లోతుగా ధ్యాన స్థితిలో అనుభూతి చెందడం.
సో ఈ 2 స్థితులని ఆయన పార్వతీదేవికి చెప్పడం జరుగుతుంది. సో ఇది జరుగుతున్నప్పుడు పార్వతీదేవి ఈ స్థితిని అనుభూతి చెందుతున్నప్పుడు ఆవిడలో నుండి ఒక దివ్యమైన కాంతి, ఎలా చెప్పాలి అంటే దీన్ని ఒక విద్యుత్ కాంతి ఆవిడలో నుండి అగ్నిగా బయటకి ప్రబలడం జరుగుతుంది. సో అది ఒక రూపాన్ని తీసుకొని అది ఎంతో ఫోర్స్‌తో బయటకి రావడం జరుగుతుంది. ఒక శక్తి రూపాన్ని ధరిస్తుంది. ఆవిడలో నుండి ఒక విద్యుత్ శక్తి అగ్నిగా ఒక రూపాన్ని ధరించి, ఆ శక్తి విశ్వంలో ప్రశాంతంగా నడుస్తున్న కాలాన్ని అంటే టైంని మరియు పంచభూతాలని ఆపేస్తుంది. సో అప్పుడు శివుడు తనకి ఒక సజెషన్ ఇస్తాడు. సో నీ నుండి ఏదైతే శక్తి బయటకి ఇంత విపరీతంగా విస్తృతంగా ప్రవహిస్తుందో అదే శక్తిని నువ్వు అంతే ఫోర్స్‌తో దానికి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. అప్పుడు అది వెనక్కి అంతే ఫోర్స్‌తో వెనక్కెళ్ళిపోతుంది కదా! ఆ శక్తి మళ్ళీ తనలోకెళ్ళిపోయి పార్వతీదేవి శాంతించడం జరుగుతుంది. సో ఇదే టైంలో హిరణ్యకశపుడిని సంహరించిన నారసింహుడు ఎంతో క్రోధంతో గర్జిస్తూ శివుడి ముందు తిరుగుతూ ఉంటాడు. సో ఈ ఆవేశాన్ని, ఈ క్రోధాన్ని తగ్గించడానికి శివుడు శరభ అనే అవతారంతో మరియు విష్ణువు గండభేరుండు అనే ఒక అవతారంతో వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈయన క్రోధాన్ని తగ్గించాలి కదా! నరసింహుడు ఎంతో వేగంతో, ఎంతో క్రోధంతో వచ్చాడు. హిరణ్యకశపుడిని చంపిన ఇదిలో. సో శివుడి దగ్గరికి అలా ఎంత ఆవేశంతో వచ్చినా భస్మం అయిపోతారు కదా! అందుకని తానేం చేస్తాడు, శరభ అనే అవతారాన్ని ధరిస్తాడు. సో నరసింహుడు అంటే విష్ణు అవతారమే కదా! సో ఈ విష్ణువు ఏం చేస్తాడు, గండభేరుండ అవతారాన్ని ధరిస్తాడు. గండభేరుండ అంటే 2 పక్షులు అని ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంఘర్షణ అనేది జరుగుతున్నప్పుడు అప్పుడు పార్వతి ఒక శక్తిని పొంది ఉంటుంది కదా! తనలో నుండి బయటకు వస్తున్న ఒక విద్యుత్ శక్తి అగ్ని రూపాన్ని దాల్చుకొని ఆ అగ్ని యొక్క రూపాన్ని శక్తిగా మారడం జరుగుతుంది కదా! తనలో అహంకారం అంతా తొలగిపోయి తను ఒక శక్తి స్థితుల్ని పొందినప్పుడు ఆ శక్తి వచ్చి వీళ్ళిద్దరిని ఆపడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ వీళ్ళలో ఒక క్రోధాన్ని బయటకి తీసేస్తున్నారు కదా! నరసింహుడు ఎంత క్రోధంతో వచ్చాడో ఆ క్రోధం అంతా బయటకి వదిలేస్తున్నాడు కదా! సో శివుడు కూడా శరభ అనే అవతారంతో వీళ్ళిద్దరూ ఒక క్రోధాన్ని ఎంత వేగంతో బయటకి వదులుతున్నారు. అప్పుడు ఈ శక్తి వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుకొని వాళ్ళేదైతే విడుదల చేస్తున్న శక్తిని సేమ్ అంతే ఫోర్స్‌తో రివర్స్ పంపించడం జరుగుతుంది. సో ఆ వెనక్కి వెళ్ళే శక్తినే విరుద్ధంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విరుద్ధ స్థితిని ఆ వెనక్కెళ్ళే ఫోర్స్‌నే ప్రత్యంగిర అనడం జరుగుతుంది. సో క్లియర్‌గా చెప్పాలి అంటే మనం ఏదైనా ఈగోని కలిగి
ఆ ఈగోని, అహంకారాన్ని, ఆ క్రోధాన్ని బయటకి మనలో నుండి విడుదల చేస్తున్నప్పుడు దానికి, ఆ క్రోధానికి, ఆ ఈగోకి, ఆ అహంకారానికి ఒక అడ్డుకట్ట వేస్తే అది అంతే ఫోర్స్‌లో మన లోపలికొస్తుంది. దాన్నే విరుద్ధ స్థితి అనడం జరుగుతుంది. సో, ఆ మధ్యలో ఉన్న శక్తి పేరే, ఆ విరుద్ధ స్థితిలో ఉన్న శక్తి పేరే ప్రత్యంగిరా దేవి స్థితి అనడం జరుగుతుంది. సో, ఈ స్థితిని నిలబెట్టడం కోసం బృహదీశ్వర ఆలయంలో ప్రయత్నించారు. సో, అది ఒక విధంగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది ఫెయిల్ అవ్వడం కానీ, అలా జరగడం జరిగింది. ఒక ప్రత్యంగిర స్థితిని నిలబెట్టడానికి తాంజావూరులో ప్రయత్నించడం జరిగింది. తండ్రి ఫెయిల్ అయ్యాడు కాబట్టి మళ్ళీ అలాంటిదే మనకి కుంభకోణంలో తన కొడుకు కూడా సేమ్ మళ్ళీ తాంజావూర్ లాంటి రెప్లికాగా ఉన్న సింబల్, ఒక ప్రయోగాన్ని మళ్ళీ కుంభకోణంలో కూడా ఈ టెంపుల్‌ని నిర్మించడం జరిగింది. సేమ్ టెంపుల్ తాంజావూర్‌లో ఉంటుంది. అలాగే కుంభకోణంలో ఉంటుంది. తాంజావూర్‌కి, కుంభకోణానికి నాకు తెలిసి అరౌండ్ 30-40, 50 కిలోమీటర్స్ లోపే డిస్టెన్స్ ఉంటుంది. 30-40 కిలోమీటర్సే ఉంటుంది. అంతే డిస్టెన్స్‌లో మళ్ళీ సేమ్ ప్రయోగం తన కొడుకు కూడా చేయడం జరిగింది. బృహదీశ్వర ఆలయాన్ని కట్టిన రాజు కొడుకు. సో, వీళ్ళిక్కడ ఏం నిర్మించడానికి ప్రయత్నించారు? ప్రత్యంగిర స్థితిని నిర్మించడానికి ప్రయత్నించారు. సో, ఇది మనలో ఎలా ఎక్స్‌పీరియన్స్ అవుతాము? మనలో నుండి ఏదైనా ఈగో కానీ, అహంకారం కానీ వేగంగా బయటకొస్తున్నప్పుడు దానికి మనం ఒక అడ్డుకట్ట వేస్తే, అది అంతే ఫోర్స్‌తో మన లోపలికి వెళ్ళిపోతే, ఆ వెళ్ళిపోయే విరుద్ధ స్థితినే ప్రత్యంగిర అని అంటున్నాం కదా! సో, అది మనలోకి వెళ్ళిపోయే స్థితిని, అంటే అప్పుడే మనము ప్రత్యంగిర స్థితిని మనం అనుభూతి చెందినట్టే. సో, దాంతో మనం బయటకి రిలీజ్ చేస్తున్న ఈగోస్ అన్నీ మనలోకే వెళ్ళిపోయి, మనం నార్మల్ అవ్వడం జరుగుతుంది. శాంతించడం జరుగుతుంది. ఇక్కడ శివుడు శరభ అవతారంతో, విష్ణువు గండభేరుండుడు అవతారంతో వీళ్ళిద్దరూ వాళ్ళ మధ్యలో ఉన్న ఒక క్రోధాన్ని విడుదల చేస్తున్నప్పుడు ఈ పార్వతీదేవి మళ్ళీ ఆ శక్తిని విరుద్ధ స్థితిలో వాళ్ళలోకి ఎప్పుడైతే పంపేస్తుందో అప్పుడు వాళ్ళిద్దరూ శాంతించడం జరుగుతుంది. మనలో కూడా మన నుండి ఏ అంశాలైనా ఇంత ఫోర్స్‌గా, వేగంగా బయటకి వెళ్తున్నప్పుడు సేమ్ మనం దాన్ని మనలోకి తీసేసుకొని మనం కూడా ఈ ప్రత్యంగిర స్థితిని అనుభూతి చెందగలము. అలాగే మన వైపు ఏ ఒక్కరు కానీ వాళ్ళలో ఉన్న థాట్స్‌ని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, ఎదుటి వాళ్ళ ప్రభావాల్ని మన వైపు వ వస్తున్నప్పుడు లేదా మనం ఫేస్ చేస్తుంటే, ఈ ప్రత్యంగిర స్థితిని మనం కనుక అక్కడ యాక్సెస్ చేస్తే సేమ్ అదే వాళ్ళలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు నార్మల్ అవ్వడం జరుగుతుంది. మనము నార్మల్ అవ్వడం జరుగుతుంది. సో, మనం ఎన్ని విషయాలు చేసుకున్నా మనలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈగో కానీ, అహంకారం కానీ, నేనింత నేర్చుకున్నానని కానీ, లేదా ఇంకే విషయమైనా సరే, ఈ అహంకారం మనలో ప్రబలడం వల్ల మనం ఎన్నో జన్మలు వెనక్కి పడిపోవడం జరుగుతుంది. ఏ జ్ఞానాన్ని పొందలేము. అలాగే వెనక్కి పడిపోవడం జరుగుతుంది. మనకు శివుడిలా పార్వతి ఎన్ని విషయాలు చేసినా, శివుడిలా కంట్రోల్ చేస్తూ దాన్ని బ్యాక్ ఎండ్‌లో తీసుకునే ఏ ఏ దేవుడు మనకి సపోర్ట్ చేయకపోవచ్చు. వెనకాల మనకి ఏ సపోర్ట్ ఉండదు కదా! పార్వతి కంటే శివుడున్నాడు.
కానీ మనకి ఎవరున్నారు? మనకి మనమే క్లీన్ చేసుకోవాలి. మనకి మనమే ముందుకు వెళ్ళాలి. ఒక ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు వెళ్ళాలంటే మనలో ఇలాంటి ప్రతి ఒక్క క్వాలిటీ మనం దాటితేనే ముందుకు వెళ్ళగలం. లేదంటే మనం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోతుంది. ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది ఒక జర్నీ లాంటిది. స్టేషన్స్ దాటుతేనే మన డెస్టినేషన్ కి రీచ్ అవుతాం. లేదంటే ఇక్కడే ఉంటాం. ఈ నేర్చుకున్న దాంతోనే ఇదే అంతా అనే ఒక మాయలో పడిపోయి. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక లెసన్, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక క్లాస్, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక స్టెప్. సో మనం కూడా ఈ స్థితుల్ని మనం అనుభూతి చెందగలము. విశ్వంలో ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంది. ఈ ప్రత్యంగిరాదేవికి సంబంధించిన ప్లేసెస్ వరల్డ్ లో 2 చోట్లు ఉందంట. ఒకటి కొత్తపేటలో అల్కాపురి ఏరియాలో ఉన్న ప్రత్యంగిరాదేవి టెంపుల్, ఇంకొకటి ఎక్కడుందో నాకు తెలియదు. సో ఈ ప్లేస్ లో మీరు ఖచ్చితంగా ఈ స్థితిని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. సో ఈ ప్లేస్ కి వెళ్తేనే వస్తుందా అనేది నేను చెప్పట్లేదు, కానీ భూమి మీద ఈ ఒక్క చోట ఈ స్థితి గురించి చెప్పడం జరుగుతుంది. సో ఎంతో మంది మాస్టర్స్ దీనికి ఎంతో ప్రయత్నాలు చేయడం జరిగింది. సో మనం కూడా మనలో నుండి ఏ ఈగోస్ వచ్చినా దాన్ని విరుద్ధ స్థితిలో లోపలికి మళ్ళీ మనలోకి తీసేసుకుంటే మనం నార్మల్ అవ్వడం జరుగుతుంది. ఒక స్టెప్పింగ్ స్టోన్ ని దాటడం జరుగుతుంది. సో ఇంకా ప్రత్యంగిరాదేవి స్థితుల్లో మనం ఏ విషయాలు నేర్చుకోవచ్చు, ఇంకెన్ని మార్గాలు ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాస్ లో ఇంకో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో మనం చెప్పుకుందాం. సో ఇది మాస్టర్స్ ఈరోజు ఒక క్లాస్. దీనికి సంబంధించిన డౌట్స్ కానీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరు అన్మ్యూట్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, థ్యాంక్స్ మేడం. ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే